లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ తాత సో ఇంకా జుట్టోడు అని అందరూ ఆ చిన్న అబ్బాయి చెప్పిన ఆ కంపెనీలో షేర్స్ని కొంటే మొత్తం డబ్బులంతా లాస్ అవుతుంది కదా. అంతే అందరూ ఆ అబ్బాయి మీద చాలా కోపంగా వెళ్ళి రెస్టారెంట్లో కూర్చుంటారు. హేజున్ కూడా వస్తాడు. రాగానే అందరూ అంతలా అరుస్తారు. నీ మాట విని మేము ఇన్వెస్ట్ చేస్తే చూడు మా డబ్బులంతా పోయింది అని అరుస్తుంటే వాడు కూల్గా స్టాక్స్లో ఇలా అంతా జరగడం సహజమే. అయినా ఒక కంపెనీలో షేర్స్ కొంటున్నాము అంటే ఆ కంపెనీ ప్రాఫిట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది అని అంతా చెక్ చేయాలి. అలా చేయకుండా ఒక చిన్న అబ్బాయి చెప్తే వెంటనే షేర్స్ కొనేస్తారా ఏంటి అని వాడు వాళ్ళ మీద ఫన్ చేయగా అంతే వాళ్ళకి మండిపోతుంది. మీసో అయితే టెన్షన్ అయి సరే అయితే ఇప్పుడు ఏం రా చేయమంటావు, ఏం చేసేది ఇప్పుడు అని అరిచినప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ హెల్ప్ మాత్రమే నేను ఫ్రీగా చేయగలను. ఇంకా తరువాత దీని గురించి తెలుసుకోవాలి అంటే మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అంటాడు. వీడికి వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేయాలి అని బాగా తెలిసి పెట్టుకున్నాడు. అంతలా వాళ్ళ బుర్రని కడుగుతుంటాడు. ఏమంటే వాడు మాట్లాడేదంతా విని వీళ్ళు ఆల్రెడీ అంత డబ్బులు లాస్ అయినా కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. ఎక్కువ డబ్బులు సంపాదించాలి అన్న రేంజ్కి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ అమ్మ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి హీరో అడ్రస్కి సెండ్ చేసింటారు. ఏమంటే హీరోయిన్ అమ్మకి హీరోనే తన కూతురి బాయ్ ఫ్రెండ్ కదా, సో అందుకే ఫుడ్ని పంపించింటారు. ఇంకా హీరోయిన్ కూడా ఆ ఫుడ్ని తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు అడుగుతుంది ఎలా ఉన్నారు, ఇప్పుడు ఓకేనా, హెల్త్ బాగుందా అని అడగ్గా హీరో కూడా ఓకేనే అంటాడు. సరే తిన్నారా అని అడుగుతుంది. వాడు ఇంకా లేదు అని చెప్పగా సరే రండి మనం కలిసే తిందామని ఇప్పుడు ఇద్దరు కలిసి తింటారు. పొద్దున్న రెస్టారెంట్లో ఆ చిన్న అబ్బాయి హేజున్ ఉన్నాడు కదా, వాడు స్టాక్ మార్కెట్ గురించి ఆశ పుట్టించేలా మాట్లాడింటాడు కదా, అదంతా ఇప్పుడు హీరో దగ్గర చెప్తుంది. చెప్పేసి మీరు స్టాక్స్ ని కొని ఐడియాలో ఉన్నారా అని అడుగుతుంది. కానీ హీరోకి ఏమో ప్రాబ్లం ఉంది కదా, అదేమని తెలియడం లేదు. సో హీరో స్ట్రిక్ట్ గా చెప్పేస్తాడు లేదండి నా వల్ల కాదు అని. కానీ హీరోయిన్ మాట్లాడడం అంతా వీడికి బాగా నచ్చినట్లుంది. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడో లేదో కానీ మీసో మాట్లాడుతుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వింటుంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే తాతయ్య ఉన్నాడు కదా, అతని ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. ఊరికే ఎందుకు రెస్టారెంట్లో మీట్ అవ్వడం, ఇక నుంచి మనం ఇక్కడే మా ఇంట్లోనే స్టాక్ మార్కెటింగ్ క్లాస్ ని పెట్టుకుందామని చెప్తాడు. అందరికీ చాలానే హ్యాపీగా ఉంది. ఇంకా మనం స్టాక్స్ గురించి బాగా నేర్చుకొని బాగా సంపాదిస్తామని అంత ఖుషిగా ఉంటారు. కానీ జుట్టోడు మాత్రం అక్కడ ఉన్న స్టవ్, బెడ్రూమ్ అని వాటిని చూస్తూ ఉంటాడు. ఇంకా కాసేపట్లోనే క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ ఏదో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుని రండి అని హేజున్ చెప్పినట్లు ఉన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ సో లేడీ పైకి లేచి తను ఒక చిన్న చిప్స్ కంపెనీని సెలెక్ట్ చేశారంట. ఏమని చూస్తే ఆ చిప్స్ టేస్ట్ బాగుంటుందంట, అందుకే ఆ కంపెనీని సెలెక్ట్ చేశా అని చెప్పగా తాత అంతలా నవ్వుతాడు. ఏంటి టేస్ట్ బాగుంటుంది అని సెలెక్ట్ చేసావా అని తాత అంతలా నవ్వుతుంటాడు. సరే తాత అంతలా నవ్వుతున్నాడే, తాత ఏ కంపెనీ సెలెక్ట్ చేశాడు, ఎందుకు ఆ కంపెనీ సెలెక్ట్ చేశాడో చూస్తే తాత చెప్పిన రీజన్ ని విని దీనికి సోనే పర్లేదు కదా అన్నట్లు అనిపిస్తుంది. అంతలా తాత ఏం చెప్పాడు అని చూస్తే ఈ అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఓనర్స్ అంతా బట్టతలతో ఉన్నారంట. సో ఇలానే నేను సెలెక్ట్ చేసిన ఈ కంపెనీ ఓనర్ కి కూడా బట్టతల ఉంది. సో ధైర్యంగా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నట్లు చెప్పగా ఈసారి అందరికీ నవ్వొచ్చేస్తుంది. ఇందులో సో మాత్రం తాతయ్యని ఎగతాళి చేసే విధంగా నవ్వగా స్టార్టింగ్ లోనే ఇద్దరి మధ్య ఒక పగలా ఏర్పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఎవరు అని చూస్తే మీసో. సరే మీసో అయినా మంచి రీజన్ చెప్తుంది అని చూస్తే తనకి నచ్చిన కార్టూన్ బొమ్మని డ్రా చేసి దానికి ఏ కంపెనీ మ్యాప్ చార్ట్ మ్యాచ్ అవుతుందో ఆ కంపెనీని సెలెక్ట్ చేసి వచ్చింటుంది. ఇంకో పక్క ఈ చుట్టోని చూసారంటే వాడికి ఒక్క ఐడియా కూడా లేదు. జస్ట్ ర్యాండమ్ గా ఒక కంపెనీలో షేర్స్ ని కొందాము, ఆ తరువాత దేవుడే చూసుకుంటాడు అన్నట్లు చెప్తుంటాడు. మొత్తానికి మనోళ్ళకి స్టాక్స్ లో నాలెడ్జ్ అస్సలు లేదు. ఇప్పుడు ఈ క్లాస్ అంతా కంప్లీట్ చేసుకొని మీసో హీరోని చూడటానికి షాప్ కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి హీరో దగ్గర మాట్లాడుతుంటుంది. మీ అమ్మగారే మీరు ఇక్కడ పనిచేస్తున్నారు అని చెప్పారు, అందుకే మాట్లాడటానికి వచ్చాను, ఎలా ఉన్నారు అని అడుగుతుంటుంది. కానీ హీరో వచ్చి మనం తరువాత మాట్లాడుదాం, ఇప్పుడు వర్క్ లో ఉన్నా, మీరు వెళ్ళండి అంటాడు.
అక్కడ జరిగేదంతా చూస్తున్నప్పుడు మీసోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా తను హీరో గర్ల్ ఫ్రెండే అని అనుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత హీరో దగ్గర అడుగుతుంది, ఎవరా అమ్మాయి, నీ గర్ల్ ఫ్రెండా అని అడగ్గా వాడు లేదండి అదంతా ఒకప్పుడు, ఇప్పుడంతా ఏం లేదు అన్నప్పుడు హీరోయిన్కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఏంట్రా మీ అబ్బాయిల ప్రాబ్లం, ఈజీగా వదిలేస్తున్నారు కదా, తను ఏం చెప్పడానికి వస్తుంది, తన మనసులో ఏముందో అడగటానికి కూడా మీకు నొప్పిగా ఉందా అని హీరోయిన్ వాణ్ణి అంతలా అరుస్తుంది. చివరగా ఇక్కడ చూడు, తన దగ్గర వెళ్ళి మాట్లాడు, తను ఏమో చెప్పాలనుకుంటుంది నీ దగ్గర, సో అట్లీస్ట్ ఏమని అయినా అడుగు, తనని చూస్తున్నప్పుడు నన్ను చూస్తున్నట్లే ఉంది తెలుసా, సో దయచేసి ఏం చెప్పడానికి వచ్చిందో వెళ్ళి అడుగు ఏంటి అని చెప్పగా వాడు సరే సరే అడుగుతాను అంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తుంది. కరెక్ట్గా హీరోని కూడా చూస్తుంది. ఆ టైంలోనే హీరోకి వాడి గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. హీరో కూడా వస్తున్నా అంటాడు. వెంటనే మీసో నీ గర్ల్ ఫ్రెండ్ని చూడటానికి వెళ్తున్నావా అని హీరోయిన్కి చాలా హ్యాపీగా ఉంది. ఏం డ్రెస్ ఇది, ఈ డ్రెస్లో నా వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ని చూడటానికి అని అడిగినప్పుడు ఏమి ఈ డ్రెస్కి ఏం తక్కువ అని అడగ్గా ఈ డ్రెస్లో అంతా వెళ్ళకు, అవును ఇప్పుడు మీట్ అవ్వడానికి వెళ్తున్నావని అడిగినప్పుడు నైట్ ఒక 7కి అలా వెళ్తాను అంటాడు. సరే ఓకే అయితే ఇంకా చాలా టైం ఉంది, నువ్వు నాతో పాటు రా, నిన్ను రెడీ చేయాలి అని చెప్పి షాప్కి పిలుచుకుని వెళ్తుంది. వాడి కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ఇస్తుంది. వాడు వేసి చూస్తాడు, వాడికి బాగా నచ్చేస్తుంది. కానీ హీరోయిన్ సరే సరే డ్రెస్ని తీసేసి రా వెళ్దామంటుంది. ఏంటి వెళ్దామా, ఏమి డ్రెస్ కొనడం లేదా ఏంటి అని అడిగినప్పుడు ఏంటి ఈ డ్రెస్సా, అదంతా ఏం కొనడం లేదు, అంత డబ్బులు పెట్టి కొనే అంత మన దగ్గర డబ్బులు లేదు బాబు, ఇది నీకు సూట్ అవుతుందా లేదా అని చూద్దామని వేయమన్నాను. సేమ్ ఇలాంటి డ్రెస్సే లోకల్ షాప్ లో దొరుకుతుంది, అక్కడ కొనుక్కుందాం రా. ఈ డ్రెస్ ఎంత అని తెలుసా, 8,000. చూడటంతోనే ఆపేయాలి, కొనాలి అని అంత ఆశ పడకూడదు బాబు, టైం అవుతుంది రారా వెళ్దామని పిలిస్తే లేదు లేదు నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను అని హీరో అమౌంట్ పే చేసి కొనుక్కుంటాడు. హీరోయిన్ అయితే షాక్ అయిపోతుంది. ఏంటి వీడు ఒక చిన్న సూపర్ మార్కెట్లో పనిచేసే వాడి దగ్గర ఇంత డబ్బులుందా అని అంతలా షాక్ అవుతుంటుంది. ఒకవేళ బారిచ్చా వీడు అన్నట్లంతా ఆలోచిస్తుంటుంది. ఇంకా కాసేపు తర్వాత హీరో దగ్గర సరే నువ్వు తనని తినడానికి ఎక్కడ పిలుచుకుని వెళ్తావు అని అడిగితే వాడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించడు. అలా అంతా ఏం ప్లాన్ లేదు అనేస్తాడు. అరే ఏం బాబు నువ్వు ఇలా ఉన్నావు, భలే దద్దమ్మగా కదా ఉన్నావు, ఏం ఇష్టపడి తింటుంది అని అడిగినా తెలీదు అంటున్నావు అన్నప్పుడు హీరో అది తను నాన్ వెజ్ మాత్రం తినదు, ఆ విషయం మాత్రం తెలుసు అంటాడు. ఓ అవునా, అయితే ఒక మంచి వెజ్ రెస్టారెంట్కి వెళ్దామని తనే సర్చ్ చేసి ఒక రెస్టారెంట్కి పిలుచుకుని వెళ్తుంది. ఆకలిగా ఉండడంతో హీరోయిన్ ఇష్టానికి ఆర్డర్ చేసి తింటుంటుంది. వాడు తిందామని చూస్తాడు, కానీ మీసో హే నువ్వెందుకు తింటున్నావు, ఆ తరువాత తనతో ఎలా తింటావు, సో నువ్వేం తినకు, నేను తినేది చూస్తూ కూర్చోండు అని చెప్పి హీరోయిన్ మాత్రం బర్గర్ కట్లెట్ అని ఫుల్గా లాగిస్తుంటుంది. అప్పుడే ఆలోచిస్తుంది ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా బాగుంది, అయితే ఊరికే ఇందులో షేర్స్ కొంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేద్దామా అన్నట్లు ఆలోచించి ఇప్పుడు ఈ విషయాన్ని హీరో దగ్గర కూడా చెప్పగా హీరో అవును నువ్వేంటి ఎప్పుడు చూసినా స్టాక్స్ కొనడంలోనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు అని అడిగినప్పుడు ఎందుకంటే అది చాలా ఫన్గా ఉంది అన్నట్లు చెప్పగా ఏంటి ఫన్నా, దీని వల్లనే కదా నీ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చేసి వెళ్ళాడు, మరి ఫన్ అంటున్నావు అన్నప్పుడు అది ఇంత డైరెక్ట్గా అడగకుండా ఉండిండొచ్చు, సరే అడిగేశాము అందుకే చెప్తున్నా, నిజమే నేను చేసిన తప్పు వల్లనే బ్రేకప్ జరిగింది, అందుకని నేను సైలెంట్గా ఉండడం వల్ల అంతా మారిపోతుందా ఏంటి, లేదు కదా, మనం స్టాక్స్ మీద కూడా తప్పు చెప్పలేము, నా మీదనే తప్పు ఉంది, నేనే ఫస్ట్ దీని గురించి బాగా తెలుసుకోకుండా నేర్చుకోకుండా ఇన్వెస్ట్ చేసేసాను, ఇంకా తర్వాత మంచిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నా, ఇందులో ఏం తప్పు ఉంది అన్నప్పుడు హీరోని చూసారంటే హీరోయిన్ మాట్లాడిందంతా విని లైట్గా ఇంప్రెస్ అయినట్లున్నాడు. సరే తిను తిను అని చెప్పి హీరోయిన్ తిన్న తర్వాత ఇప్పుడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో మీసో దగ్గర ఇక్కడ చూడు మీసో, స్టాక్స్ కొనే ముందు ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ని బాగా చెక్ చేయాలి అని చెప్పగా ఓ అలానా, ఇప్పుడే చెక్ చేస్తాను చూడు అని వాడి ముందరే స్టాక్స్ని ఓపెన్ చేయడానికి చూస్తుంటుంది. వాడికైతే దాన్ని చూస్తేనే తల తిరుగుతుంది కదా, సో హీరో లేదు లేదు ఇక్కడ వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి చెక్ చేయి అని చెప్పగా హీరోయిన్ నీకు స్టాక్స్ గురించి ఇన్ని విషయాలు తెలిసిండాదిగా, మరి నువ్వెందుకు ఆ క్లాస్కి రాకూడదు అని అడగ్గా హీరో చాలా ఆలోచిస్తుంటాడు. హీరోయిన్ కూడా సరే ఓకే నీకు ఎప్పుడు రావాలి అని అనిపిస్తే అప్పుడు రా అని చెప్పి మీసో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ టైంలోనే తాతయ్యని చూపిస్తారు. అతను
చాలా కాస్మెటిక్స్ని కొనింటాడు. ఏమంటే ఆ కాస్మెటిక్స్ కంపెనీలోనే తాతయ్య ఇన్వెస్ట్ చేసింటాడు. సో ఆ కాస్మెటిక్స్ అంతా కొని ఊరికే చెక్ చేస్తూ కూర్చోన్నప్పుడు ఆ హెజున్ వస్తాడు. తాతయ్యని చూసేసి పర్లేదు కదా, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీని చెక్ చేశాను, రిజిస్టరే చేయలేదు కదా అన్నట్లు వాడు చెప్పగా తాతయ్య బెదిరిపోతాడు. ఏంటి రిజిస్టరే చేయలేదా అన్నప్పుడు, అవును తాత, అది ఒక థర్డ్ క్లాస్ కంపెనీ, స్టాక్ మార్కెటింగ్ అంతా ఆ కంపెనీ అస్సలు పనికిరాదు అనేస్తాడు. అంతే, ఆ మాట వినగానే తాతయ్య ఫేస్ని చూడాలి, అలానే చాలా డల్గా అయిపోతాడు. డబ్బులంతా పోయిందే అని చాలా ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో మీసో చెప్పినట్లే తన గర్ల్ ఫ్రెండ్ని ఆ రెస్టారెంట్కి పిలుచుకుని వెళ్తాడు. అంత పర్ఫెక్ట్గా చేస్తుంటాడు. ఇద్దరు లైఫ్ ఎలా పోతుంది అని చాలా విషయాలు మాట్లాడుతుంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుంది, 2 సంవత్సరాల ముందు నాకు ఏం చేయాలి అని తెలియడం లేదు, సడన్గా అంత పెద్ద కేసులో తగులుకోవడంతో నేను భయపడిపోయాను, అందుకే నేను అవాయిడ్ చేసేసాను అన్నప్పుడు హీరో, పర్లేదు, నేను నీ ప్లేస్లో ఉన్నా అలానే చేసింటాను అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, అయితే మనం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామా, నేను నిన్ని మర్చిపోలేకున్నా అన్నప్పుడు హీరో వచ్చి, లేదు సారీ, ఇంకా ఇది సెట్ అవ్వదు, ఇప్పుడే నేను మళ్ళీ నా లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేశాను, సో మళ్ళీ మనకి ఇది సెట్ అవ్వదు అని చెప్పేస్తాడు. ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకుంటుంది. సరే ఓకే, నాకు నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది అని మెచ్యూర్డ్గా యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత హీరో దగ్గర అడుగుతుంది, అవును, నువ్వు స్టాక్స్లో అంతా ఇన్వెస్ట్ చేస్తున్నావా లేదా అని అడిగినప్పుడు, లేదు, అదంతా చేయడం లేదు అంటాడు. ఎందుకు, నీకు ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడమే కదా సంతోషాన్ని ఇస్తుంది, ఎప్పుడంతా స్టాక్స్లో కొంటావో అప్పుడంతా చాలా సంతోషంగా కదా ఉంటావు, ఏమైంది అని అడుగుతుంటుంది. కానీ వాడు ఏం చెప్పడు, సైలెంట్గానే ఉంటాడు. ఇక అక్కడి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి అడిగిన దాని గురించి ఆలోచిస్తూ వెళ్తుంటాడు. అంతేకాకుండా మీసో కూడా చెప్పింటుంది కదా, నువ్వు క్లాస్కి రా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయి అని. అదంతా ఆలోచించినోడు ఇప్పుడు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళే కొద్దీ వాడి ఫేస్లో ఒక బ్రైట్నెస్, అంత హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఏదో ఒక విషయంలో స్టక్ అయిన హీరోకి ఇప్పుడే ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లుంది. సో అంత హ్యాపీగా షాప్కి వెళ్తాడు. అక్కడ మీసోని వీడికి బదులుగా వర్క్ చేస్తుంటుంది. ఇప్పుడు గసపోస్తూ పరిగెత్తుకుంటూ వచ్చినోడు హీరోయిన్ని చూసి, నేను స్టాక్స్ కొనాలి అని డిసైడ్ అయ్యాను అని చాలా సంతోషంగా చెప్తాడు. ఈ సీన్ ని చూసినప్పుడు ఏమో వీడు హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లే ఉంటుంది, అంతలా బిల్డప్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా, దీనికారా ఇంతలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగితే, లేదు, నీకు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి నేర్పించడానికే వచ్చాను అంటాడు. హీరోయిన్ అయితే, ఇదంతా వదులు, వెళ్ళిన పని ఏమైంది, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడావా అని అడిగినప్పుడు, మాట్లాడాను, బ్రేకప్ చేసేసాను అంటాడు. ఏమ్రా చెప్తున్నావు, ఎందుకు బ్రేకప్ చేశావు అని అడగ్గా, అదంతా నేను ఆల్రెడీ డిసైడ్ చేసిన తరువాతనే అక్కడికి వెళ్ళాను అని జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత వెంటనే అక్కడే స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక కంపెనీలో షేర్స్ కొనడానికి ముందు ఫినాన్షియల్ స్టేట్మెంట్ని చెక్ చేయడం చాలానే ముఖ్యం. అందులో మెయిన్గా చూడాల్సింది వాళ్ళ ఆస్తి ఎంత ఉంది అన్నదే. ఒకవేళ ఆ కంపెనీ ఏమైనా అప్పు తీసుకోందా, అలా అప్పు తీసుకున్న దానికన్నా ఎక్కువ ఆస్తి వాళ్ళ దగ్గర ఉందా అని చూడాలి. అలా ఉంటే నెక్స్ట్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా లేదా అని చూడాలి. అలా ప్రాఫిట్ వచ్చినా ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందా అన్నది కూడా చూడాలి. అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అని సూపర్గా బేసిక్స్ నుండి నేర్పిస్తాడు. మీసోకి చాలా ఆశ్చర్యంగా ఉంది. రే, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, ఇన్ని రోజులు ఏమీ తెలియనట్లు కదా తిరుగుతున్నావు అని చూసిన మీసో, అవును, ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు అని అడగ్గా హీరో, అదొచ్చి ఇదిగో ఈ బుక్ చూసే అని మేనేజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ వాడు నిజం చెప్పినట్లు కనిపించడం లేదు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.